ప్రభు స్తోత్రాలు. దేవుని యొక్క కృపను బట్టి మరి యొక్క దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అయితే ఈ సమయంలో మీరందరూ యూట్యూబ్కు దగ్గరగా రండి. మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఇంటివారు, మీ ఇరుగువారు, పొరుగువారిని అందరిని ప్రేరేపించండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండం 35:11 నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందు. ఐఎమ్ గాడ్ ఆల్మైటీ, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. మైన్ सर्वशक्तिमान ईश्वर हो, तू फूले फले और बढ़े. ప్రియులారా, చదివిన వాక్యంలో మన దేవుడు ఎలాంటి వాడు? సర్వశక్తి గల దేవుడు, శక్తిహీనుడు కాదు. ఆయన శక్తి గొప్పది. ఆయన మాట చేత సముద్రాలు, కొండలు, లోయలు, పర్వతాలు అన్నీ కలిగాయి. అయితే ఆయన మాటలో శక్తి ఉంది. ఏం చేయమన్నాడు? ఫలించి అభివృద్ధి పొందాల. మొదటి మానవుని చేసి ఏమన్నాడు వాళ్ళతో? మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. ఫలభరితమైన జీవితం కావాలి. అయితే ఫలభరితము లేని జీవితాలు లాభం లేదు. దానికి అన్నాడు యేసయ్య, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేస్తాను అన్నాడు. కాబట్టి ఫలించే చెట్టుగా మనం ఉండాలి. ఆదికాండం 48:3-4 ఇశ్రాయేలు యోసేపును చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనపడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు నీ సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీ జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానములకు ఈ దేశం నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదని చెప్పాను. దేవుడు వాగ్దానం చేస్తే నెరవేర్చేవాడు. అయితే దేవుని వాగ్దానాలు ఎన్నైనా నమ్మదగినవి. దేవుడు అబద్ధమాడడు. దేవుడు సత్యవంతుడు. ఆయన మాటలు విని దైవ దీవెనలు పొందుట ఎంతైనా అవసరం. అయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా శ్రోతలు మీ మాటలు విని మీ దీవెనలు పొంది ముందుకు సాగేదానికి కృప చూపించమని, మీ పరలోకపు ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.